జేసునాథుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము 25వ రోజు దివ్య హృదయము జ్ఞానబుగ్గ. యేసునాథుని దివ్య హృదయము మానవుని ప్రేమించడానికి ఏ కారణం ఉంటుంది? అతడెలాంటి వాడైనా సరే కనుమరులు ఊరుకోనియవు అన్నట్టు యేసు ప్రభువుని ప్రేమ కూడా అట్టిదే. నిష్కారణంగా మనుష్యుని ప్రేమిస్తాడు యేసుదేవుడు. తన ప్రేమను రుచి చూచిన మీదటైనా నరుడు తిరిగి ప్రేమిస్తాడని, ప్రేమ గుణాన్ని పెంచుకుంటాడని ఆ తిరుహృదయ ఆశయం. తూలనాడక జాలి చూపడం తిరుహృదయ లక్షణం. ప్రియ క్రైస్తవులారా, యేసు యొక్క తిరుహృదయ గాయము మన ఆత్మల యొక్క కల్మషమును శుద్ధిపరచెడు బుగ్గయ్య ఉన్నదని తెలుసుకొనండి. పవిత్రాత్మచే ప్రేరేపించబడిన జకర్యాననుడి దీర్ఘదర్శి ఆ దివ్య బుగ్గను గూర్చి ముందే ఎరిగి వచించినదేమనగా, దావీదు ఇంటి వారులకును జెరూసలేము కాపురస్తులకును పాప అశుద్ధమును కడిగెడు ఒక బుగ్గ తెరవబడును అనిరి. ఆ దివ్య బుగ్గ యేసునాథుని యొక్క తిరుహృదయ గాయము అనుటకు సందేహము లేదు. ఎందుకనగా పునీత యోహాను గారు వ్రాసిన ప్రకారము ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. దర్శన గ్రంథము 1:5. అలాగే కారుణ్య తిరుహృదయ రక్షకుడు మన ఆత్మలను శుద్ధీకరించి మనల్ని కరుణించి తన తిరుహృదయము పొడవబడ ఇష్టపడిరి. అజ్ఞాని అయిన కొన్స్తాంతిన్ అను చక్రవర్తి తన కుష్ఠరోగంను పరిహరించుకొన అనేక మంది పూజారులను అడిగినప్పుడు, నీవు ఆరోగ్యము పొందకోరు ఎడల పసిబిడ్డల రక్తముతో స్నానము చేయవలయను అని వారు సలహా ఇచ్చిరి. అందుకు ఆ చక్రవర్తి ఆ దుష్టక్రియలను అసహించి పిల్లల దురాలోచనలను తిరస్కరించినందువల్ల ఒక రాత్రి పునీత రాయప్ప చిన్నప్పగారులు స్వప్నమందు చక్రవర్తికి దర్శనమై, నీవు సిల్వెస్తరు అను పోపు గారి వద్దకు పోయి వారి వల్ల జ్ఞానస్నానము పొందినట్లయిన నీ ఆత్మ శరీరము శుద్ధియగునని చెప్పిరి. వారు చెప్పిన ప్రకారము జ్ఞానస్నాన పశ్చాత్తాపమనడు దేవద్రవ్యం సమానము యేసునాథుని యొక్క తిరుహృదయ గాయము నుండి కారిపడెడు పరప్రసాదముల కాలువలని మనందరము గ్రహించి వాటిలో మన ఆత్మములను శుద్ధీకరింప ప్రయాసపడుదుముగాక. యేసునాథుని యొక్క తిరుహృదయములో నుండి ఒక జ్ఞానబుగ్గ కారి ఆత్మలకు నిత్యజీవమునిచ్చును. యేసు ప్రయాణపు బడలిక చేత యాకోబు అనెడు బావి యొద్ద విశ్రమించినప్పుడు ఒక సమరయ స్త్రీ అక్కడకు వచ్చింది. యేసు ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిగొనడు, కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిగొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. యోహాను 4:13-14. ఈ వాక్యములకు అనుకూలముగా ఒక పునీతురాలు ఒకసారి యేసు తిరుహృదయపు గాయము నుండి పారెడు తేట నీళ్లుగల ఒక బుగ్గను చూసిందట. ఆ బుగ్గ దగ్గర నుండి కొన్ని మాటలు వినిపించాయట. అవి ఏమనగా, ఎవరైనాను దాహంగా నున్నట్టయినా మా వద్దకు వచ్చి త్రాగండి అని దయామయుడైన రక్షకుడు మనకు ఒప్పగించెడు పానము తన అమూల్యమైన రక్తమే అనిరి. ఏలయనగా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును అని సువిశేషముగా తెలియపరిచిరి. ద్రాక్ష పండ్లు త్రొక్కబడుట వల్ల రసమునిచ్చులాగున ఈట చేత పొడవబడిన యేసు తిరుహృదయము మనకు నిత్య జీవము యొక్క పానమును ఇచ్చుచున్నది. ఆ పానము ప్రతిరోజు త్రాగుటకు దివ్య మందసములోనున్న యేసు తిరుహృదయము చెప్పనదేమనగా, దాహము గల వారలారా ఈ జలము యొద్దకు రండి, నిరుపేదలారా మీరు సహా త్వరగా వచ్చి పుచ్చుకొని పానము చేయండి. లోక అనిత్య సుఖముల యందు దాహము గొన్న వారలారా మా హృదయము వద్దకు రండి, నిజమైన తేట తెల్లని నీళ్లు గల బుగ్గకు పరిగెత్తిరండి. అమృతమగు బుగ్గ అయిన మా దివ్య హృదయమునకు పరిగెత్తిరండి. దీనిలోని జలములను త్రాగువారు సదాకాలము సంతృప్తి పొందుదురు. అద్భుత సంఘటన. గొప్ప గోత్రమందు పుట్టిన ఒక ధనవంతుడు లౌకిక సంపదలను వదిలి పునీత ఫ్రాన్సిసు సభలో చేరి సన్యాసి వస్త్రము ధరించుకొనెను.
కానీ సైతాను అతనిని వదలలేదు. అతను సభలో చేరకముందు అనుభవించిన సుఖభోగములన్నింటినీ వానికి జ్ఞాపకము పరిచింది. మఠంలోని నియమాలు, కార్యక్రమములు అనుసరించడం అతి కష్టమని, సాధ్యపడవని మరలా లోకమునకు పోయేటట్టు శోధించింది. ఆ సన్యాసి సైతాను తంత్రములకు, శోధనలకు చెవియొగ్గి, మఠశ్రేష్ఠులు చెప్పిన సుకృత బుద్ధులను పెడచెవినబెట్టి, మునుపటి వలె లోకమందు బ్రతకవలెనని నిశ్చయించుకున్నాడు. అదే ప్రకారము అతడు ఎవరికీ తెలియకుండా మఠమును విడిచి పారిపోయినప్పుడు త్రోవలో ఒక స్లీవ స్వరూపమును చూసెను. వెంటనే మోకాళ్ళ మీద నిలిచి యేసునాథుని కృపను వేడుకొనెను. యేసు తిరుహృదయము ఎంతో కరుణగలది గనుక తన తల్లి మరియమ్మతో కలిసి అతనికి దర్శనమై సన్యాసి మఠమును వదిలివేయుటకు కారణమేమని అడిగెను. అందుకు బదులు అతడు, నేను చాలా కాలం లౌకిక సంపత్తుల్లో అన్ని సౌఖ్యములు అనుభవించితిని. ఈ మఠములోని నియమములు, పనులు నాకు చాలా కష్టంగా ఉన్నాయి. వాటిని పాటించుటకు నాకు ధైర్యము లేదు అని చెప్పెను. అప్పుడు దయామయుడైన యేసు అతనిని ఆదరించి అక్కున చేర్చుకొని తన తిరుహృదయ గాయమును చూపించి, నా కుమారుడా, ఇందులో నుండి కారిపోవు రక్తమును చూడుము. అప్పుడు నీకు మునుపు కష్టముగా కనిపించినదంతా సులభమగునని వచించిరి. ఆ సన్యాసి యేసు తిరుహృదయ మధుర వాక్యములకు విధేయించి సన్యాసి మఠమునకు తిరిగి వెళ్ళిపోయెను. కృపగల యేసు తిరుహృదయమును వేడుకొనిన ఎడల మన కష్టములన్నీ సంతోషముగా మారిపోవును. పునీత మార్గరెట్ అమ్మగారి సుకృత వాక్యం. నిన్ను దూషించు వారలను, నీకు విరుద్ధముగా మాటలాడు వారలను ప్రేమించుము. నిన్ను పొగడి హెచ్చించి ముఖస్తుతి చేయు వారల కంటే వీరు నీ పుణ్య సాంగోపాంగమునకు అధిక ప్రయోజనముగా ఉన్నారు. యేసునాథుని దివ్య హృదయమును సమీపించుము. అచ్చట నుండి ఒక క్రొత్త జీవమును పొందుదువు. ఈ జీవములో జీవించినది నీవు కాదు, దివ్య యేసు నీయందు జీవించుచున్నారు. సుకృత జపము. హృదయములో దీనతయు శాంతమును గల యేసునాథ, నా హృదయమును మీ హృదయమునకు ఒప్పియుండులాగు చేయనవదించండి. యేసు తిరి హృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుకొనుము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగాను జీవముగాను ఉండి మరులోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై యుందురుగాక. ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మీ ఆత్మతో ఉండునుగాక. పిత, పుత్ర, సర్వశక్తిగల సర్వేశ్వరుడు దేవుడు మిమ్మును మీ కుటుంబములను పవిత్రాత్మ దేవుడు ఆయురారోగ్యములతో మిమ్మును శాంతి సమాధానములతో దీవించి ఆయురారోగ్యములతో కాక శాంతి సమాధానముతో దీవించి